Hello, hi guys. I am from Tech Space. I'm student. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే స్టూడెంట్‌కి ప్రథమంగా ఉండాల్సిన లక్షణం ఏంటి మేడం? సెల్ఫ్ లెర్నింగ్. ఏదైనా డైలీ నేర్చుకుంటూ ఉండాలి కొత్తది. ఒకటి నేర్చుకున్నాం దీని మీదే ఉండిపోదామంటే ఏది ఉండదు. ఇప్పుడు ఫోన్సే ఉన్నాయి. అప్డేట్ వర్షన్ వస్తే అప్డేట్ చేస్తారు కానీ ముందు వర్షన్ ఎవడు వాడట్లేదు. అలాగే మనం కూడా ఒక థింగ్‌కే అప్డేట్ వర్షన్ ఉన్నప్పుడు ఒక లివింగ్ థింగ్‌కి ఎంత అప్డేట్ వర్షన్ ఉండాలి. డైలీ నేర్చుకోవాలి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి. డైలీ ఏం జరుగుతుంది జస్ట్ లైక్ కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే మిగిలిపోతే అలాగే ఉండిపోతాం అంతే. జాబ్ గురించి మీ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎలాంటి రిఫరెన్సెస్ ఉంటాయి మేడం? జాబ్ గురించి టాపికే ఉండదు మా ఇన్స్టిట్యూట్లో. నీకు సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది, సబ్జెక్ట్ గెయిన్ చేసావా లేదా, నెక్స్ట్ ఇప్పుడు మనీ పే చేసావు కదా అని జాబ్స్ ఇవ్వడం వేరే బయట ఇన్స్టిట్యూట్లో చూస్తుంటాం. మీరు మనీ పే చేశారు, ఒక కన్ఫర్మ్ మీకు జాబ్ వస్తుంది. మనీ ఉంటే జాబ్స్ రావు. ఎంతో అంత సబ్జెక్ట్ ఉంటే మీరు చేయగలిగితే జాబ్స్ వస్తాయి. మనీ ఉంటే జాబ్ వస్తుంది, బట్ తీసి బారేస్తారు తర్వాత. సబ్జెక్ట్ నేర్చుకోండి, ఇట్స్ బెటర్. ప్రస్తుతానికైతే మనం వెళ్ళగలుగుతాం, అక్కడ ఫిట్ అవుతాం కానీ దాని తర్వాత సర్వైవ్ అనేది కష్టం. సర్వైవ్ అవ్వడం చాలా కష్టం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. సబ్జెక్ట్ వస్తేనే కష్టం, ఇంక సబ్జెక్ట్ రాకపోతే మీ ఇమాజినేషన్. మీ ఇన్‌స్టిట్యూషన్‌లో రెజ్యూమ్ ప్రిపరేషన్స్ గురించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మేడం? లాస్ట్ 1 monthలో రెజ్యూమ్ బిల్డ్ చేపిస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తారు. మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొన్ని నార్మల్ వాళ్ళు మనం ఒక ఆన్సర్ని కొందరికి ఎలా చెప్పాలి, నీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. కొన్ని ల్యాగ్ చేసి చెప్పడం అలా ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చేలాగా మనకు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్ షార్ట్ కట్ జాబ్ అంటున్నారు, ఏంటి మేడం? ప్రాక్సీ చాలామంది బ్యాక్ డోర్ నుంచి వెళ్తే బెటర్, ఈ సబ్జెక్ట్ నేర్చుకొని టైం వేస్ట్ అవుతుంది ఎందుకు, 1,70,000 2 lakhs ఉంటే మాకు జాబ్ వచ్చేసిద్ది, నేను వెళ్ళి సర్వైవ్ అయిపోతా, ఇంత కష్టపడడం ఎందుకు అని చాలామంది బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నారు. ప్రాక్సీస్ పెట్టి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి. మేడం, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ప్రాక్సీ అనేది ఎక్కువగా అయిపోయింది. ఈ ప్రాక్సీ అనేది స్టూడెంట్ సైడ్ నుంచి ఉందా, ఫ్యాకల్టీ లేదంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఉందా మేడం? మెయిన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇలా డెవలప్ చేశారు. మనీ కడితే వచ్చేస్తుంది, ఇలా బ్యాక్ డోర్ మనీ 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 అదే ఉంది ఇప్పుడు. ఫ్యాకల్టీ అలా సపోర్ట్ చేయకపోతే, ప్రాక్సీ ఉందని ఒక థాట్ స్టూడెంట్స్ చెప్పకపోతే ఈ థాట్ వచ్చేదే కాదు కదా. ప్రాక్సీ, ఏ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చెప్పేస్తున్నారు. వాళ్ళు మా దగ్గర మనీ ఉందని కొనేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేడం, స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఫాల్స్ ఉంది కదా మేడం, త్వరగా జాబ్ గెయిన్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఫ్యాకల్టీ ఇలాంటి ఒక రూట్ ఉందని చెప్పకపోతే వాళ్ళకి ఆ థాటే రాదు కదా. రూట్ చెప్పకూడదు వాళ్ళకి, ఇలా సబ్జెక్ట్ గెయిన్ చేయండి. మైత్రివనం ఇన్స్టిట్యూషన్స్ పైన రైడ్ జరిగింది మేడం. ఈ రైడ్స్ 100 కోట్లకు సంబంధించిన స్కామ్ గురించి అంటున్నారు. ఇప్పుడు నార్మల్గా ఒక కోర్స్ ఫీజే 25K అంటున్నారు. ఫుల్ స్టాక్ జావా విత్ జావా అయితే 30,000 అంటున్నారు. బయట ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ఫీ స్ట్రక్చర్ ఇది. నార్మల్ కోర్స్కి ఇంత గెయిన్ చేస్తున్నారంటే వాళ్ళ మనీ. ఇంకా మీరు చూడండి, ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ ప్రాక్సీ, ఇలాంటి దానికి వాళ్ళు మేబీ ల్యాక్స్లోనే ఉంటుంది. ఆ మాత్రం వస్తుంది కదా అన్ని ఇన్స్టిట్యూట్స్. మేడం, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంది అంటున్నారు. చాలా మందికి జాబ్స్ కూడా పోతున్నాయి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం మేడం? అది డౌన్ఫాల్ అని ఏం కాదు. ఏదైనా మనం అప్డేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, సర్టన్ పీరియడ్ తీసుకుంటారు. ఆ పీరియడ్ ఆఫ్ టైంని వీళ్ళు పడిపోవడం అనుకుంటున్నారు. అది జస్ట్ కరెక్షన్ అంతే. సాఫ్ట్వేర్ ఎక్కడికి పడిపోతే, సాఫ్ట్వేర్ పడిపోతే ఆటోమేటిక్గా వరల్డ్ కూడా పడిపోతుంది. ఒక సర్వర్ వర్క్ అవ్వకపోతేనే ఎంతో టెన్షన్ పడిపోతాం, అలాంటి సాఫ్ట్వేర్ పడిపోతే. మీ ఇన్స్టిట్యూషన్కి అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు మేడం? 4.5.